ఒకసారి ద్వారక పట్టణానికి సమీపంగా ఉన్న ఊరిలో శ్రీధర అనే ధనవంతుడు ఉండేవాడు. అతడి వద్ద అనేక నిధులు, వజ్రాల భాండాగారాలు, బంగారు మందిరాలు ఉండేవి. అతడు యజ్ఞాలు, హోమాలు, దానధర్మాలు కూడా చేస్తూ ఉండేవాడు. కాని అతని హృదయంలో ఉన్న గర్వం మాత్రం అంతా ముసుగు వేసి ఉండేది. అతనికి ఓ నమ్మకం, నా ధనంతో నేను చేయలేనిది అంటూ ఏమీ లేదు. దేవుళ్లను కూడా నేను ప్రసన్నం చేయగలను. అతని మనసులోనుంచి వచ్చిన ఈ మాటలు గర్వంగా వినిపించేవి. అతడు తాను చేసే అన్నదానాలు, ఆలయాలకి ఇచ్చే విరాళాలు, యాత్రల ఖర్చులు అన్నీ తన ధనంతోనే సాధ్యమవుతున్నాయని ధీమాగా చెప్పుకునేవాడు. అతడి అహంకారం ఇంతటి స్థాయికి చేరింది. దేవుడు కూడా తన ధనానికి లొంగాల్సిందే అనే భావన అతడి మనసులో పుట్టింది. శ్రీకృష్ణుడు పరమేశ్వరుడు. అతడికి భక్తులు ఎటువంటి భావంతో అర్పణ చేస్తారో దానిని బట్టి ఫలితాన్ని ఇస్తాడు. కాని ఈ ధనవంతుని గర్వాన్ని చూసిన కృష్ణుడు తేజస్సుతో నిండిన బ్రాహ్మణుడి వేషం వేసుకుని అతని వద్దకు నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు. బ్రాహ్మణుడు ధనవంతుని వద్ద తలవంచి మృదువుగా ఇలా అన్నాడు, స్వామీ, నేను వేదపారాయణ బ్రాహ్మణుణ్ణి. మాకు ఈరోజు భోజనం లభించలేదు. మీరు అన్నదానం చేస్తారని విన్నాను. ఒక ముద్ద అన్నమన్నా దయచేయగలరా అని అడిగాడు. ఆ బ్రాహ్మణుడిని చూసిన ధనికుడు తొలుత ఆశ్చర్యపడ్డాడు. ఆయన వేషధారణ సామాన్యంగా ఉండి నడకలో ఓ ఆధ్యాత్మిక స్థిరత్వం, నుదుటిపై తులసి తిలకం మెరిసిపోతూ కళ్లలో జాన జ్యోతి ప్రకాశిస్తున్నాయి. అయినా చేతిలో అంజలి పెట్టుకుని తలవంచి నిలబడ్డాడు. శ్రీధరుడు పైకి నవ్వుతూ ఇలా అన్నాడు, అది వినయమైన నవ్వు కాదు, గర్వం, వ్యంగ్యం, స్వీయ సంతృప్తి కలగలసిన ఓ అహంకార హాస్యం. ఆ నవ్వు ముగసేలోపే కాస్త కోపంతో మిళితమై అతడు బ్రాహ్మణుడిని చూసి ఇలా అన్నాడు, ఓ బ్రాహ్మణా, నీవు నన్ను ఏమనుకుంటున్నావు? నేను నీకు అన్నమే కాదు, వజ్రాలు, బంగారం, ముత్యాలుతో నీ ఇంటిని నింపగలను. ఆయన కూర్చున్న సింహాసనం వద్దే ఉన్న మణి విలువలు చూపిస్తూ అన్నాడు, ఇవి అన్నం కాదు, అయినా ఇవి బంగారం, ముత్యాలు కంటే గొప్పవి. దేవుళ్ళు కూడా నా దానాలతో ప్రసన్నమవుతున్నారు. నాకు ఇవ్వలేని దేవుడు ఈ లోకంలో లేడు. అతని మాటలు అతడిని అహంకారపు అంధత్వంలోకి నెట్టేసింది. అప్పుడు బ్రాహ్మణ వేషంలో ఉన్న కృష్ణుడు ఇలా అన్నాడు, నాకు నీ బంగారం అవసరం లేదు. కేవలం ప్రేమతో ఇచ్చిన అన్నం చాలు. నీవు దానం చేస్తావు, కాని దాతృత్వం కాదు. అలా రోజులు గడిచాయి. కాలం ఒక ప్రవాహంలాంటిదే. ఒకవేళ అది వైభవాన్ని మోస్తే మరోవైపు దుస్థితిని కూడా నెమ్మదిగా తెస్తుంది. శ్రీధరుడు గతంలో సర్వసంపదలతో వెలుగుతూ జీవించినవాడు ఇప్పుడు పీడిత స్థితిలో పడి ఉన్నాడు. అతని వ్యాపారాలు ఒక్కొక్కటిగా నష్టాల్లోకి వెళ్లాయి. వర్షాల్లేక పంటలు నష్కమయ్యాయి. నగదు మిగలలేదు. స్నేహితులు దూరమయ్యారు. సేవకులు వదిలేశారు. కొన్నేళ్లకే అతడి ఇంటి గుమ్మానికి తాళాలు వేసి అతను చెట్ల కింద ఆశ్రయం పొందాల్సిన స్థితికి వచ్చాడు. ఒకరోజు అతను చేతిలో అల్పంగా ఉన్న గోధుమ రొట్టెల ముక్కతో కూర్చుని ఉండగా ఓ పిచ్చుక దానిని ఎత్తుకుపోయింది. అతను తలెత్తి ఆకాశం వైపు చూశాడు. ముఖంలో నిష్కల్మషమైన బాధ, లోనుండి పుట్టే విచారం కనిపించేది. అప్పుడు అతనికి హఠాత్తుగా గుర్తొచ్చింది. పూర్వం తల వంచిన బ్రాహ్మణుని రూపం మళ్లీ గుర్తు చేసుకున్నాడు. కాని తాను ఆ బ్రాహ్మణుని మాటల్ని నిర్లక్ష్యం చేశాడు. గర్వంతో నవ్వి, అన్నమా, వజ్రాల బంగారమివ్వగలను అని అన్నాడు. ఆ రోజు తాను ఎంత అహంకారంతో భిక్షను నిరాకరించాడో గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు తన జీవితమంతా క్షణంలో కళ్లముందు ప్రదర్శించబడినట్టు అనిపించింది. ఆదృష్టవశాత్తు వచ్చిన దివ్య సమక్షాన్ని తాను అహంకారంతో వెళ్లగొట్టాడన్న నిజం ఇప్పుడు అతనిని కలచివేస్తోంది. శ్రీధరుడు చేతులు జోడించి పాపభరిత హృదయంతో ఇలా ప్రార్థించాడు, ఆ బ్రాహ్మణుడి రూపంలో వచ్చిన దేవుడే నన్ను మారుస్తాడనే విశ్వాసంతోనే. ప్రభూ, నా మాటలు వినండి. కృష్ణ, నిన్ను తక్కువ అంచనా వేశాను. నీ భిక్షను తిరస్కరించాను. నీ రూపాన్ని గుర్తించలేకపోయాను. ఇప్పుడు నాకు అన్నము కన్నా నీ భక్తి అవసరం. ధనం లేకున్నా నీ చరణాల వద్ద స్థలం ఇవ్వు. ఆ ప్రార్థన అంత ఉచ్ఛ్వాసంగా, గాలిలో తేలిన ఆలోచనలు పరవశంగా ఆ భక్తిని నిండి మరింత లోతుగా కదిలించాయి. ఆ సమయంలో అతడిలోని లోబడి ఉన్న నిజమైన మనిషి బయటకు వచ్చింది.
ధనంతో ఆక్రమితమైన అతని మనసు ఇప్పుడు భగవంతుడి కోసం ఖాళీ అయింది. ఈ దుస్థితిలో అతడు ధర్మాన్ని, భక్తిని, దయను గుర్తు చేసుకున్నాడు. ప్రభూ, ఇప్పుడు నాకు ధనం కాదు, నీపై భక్తి కావాలి. శ్రీకృష్ణుడు నిజరూపంలో అతనికి దర్శనమిచ్చాడు. ఆ దృష్టితో శ్రీధరుని హృదయం కరిగిపోయింది. అతను ఇకపై ధనం కోసం కాదు, ధర్మం కోసం జీవించాలి అని నిర్ణయించుకున్నాడు. నీ ధనం నిన్ను గర్వానికి తీసుకెళ్ళింది. నీ వినయం మాత్రం నన్ను నీతో ఉంచింది. దానం ధనంతో కాదు, ప్రేమతో చేయాలి. నీ మార్పే నీ విజయము. ధనముండటం తప్పు కాదు, కాని దానికి గర్వం కలిపితే అది భక్తికి అడ్డుగా మారుతుంది. దానం అంటే కేవలం వస్తువులు ఇవ్వడం కాదు, మనసుని కూడా పెట్టడం. భగవంతుడు మన సంపదను పరీక్షించడు, మన హృదయాన్ని, భావాన్ని మాత్రమే చూస్తాడు. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఒక లైక్, ఒక షేర్ ఓ ధర్మానికి మీరు ఇచ్చిన ప్రోత్సాహం అవుతుంది. మీ అందరికీ ధన్యవాదాలు.